హలో అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మీరంతా? ఇవాళ సండే అని మా చిన్నోడు నైటే చెప్పాడు మా ఆయనకి రేపు మటన్ తీసుకురావాలని. మా ఆయన పొద్దున్నే వెళ్ళి మటన్ తీసుకొచ్చాడు. చాలా లేతగా ఉంది. మేమున్న ఏరియాలో మటన్ చాలా టేస్టీగా ఉంటుంది. నా పెళ్లికి ముందు నేను మటన్ అస్సలు తినేదాన్నే కాదు. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను చాలా వీక్ అయిపోయాను. దానివల్ల నా చేతులు ముడుచుకుపోయేటివి వీక్నెస్ వల్ల. అప్పుడు నాకే భయమేసి మటన్ తింటే హెల్త్కి మంచిదని స్ట్రాంగ్ అవ్వచ్చని లైట్గా తినడం మొదలెట్టాను. ఇప్పుడు కూడా నాకేమంత ఇష్టం ఉండదు, కానీ తప్పక తింటాను. నాకు 3 టైమ్స్ సిజేరియన్స్ అయ్యాయి. దానివల్ల నేను చాలా వీక్ అయ్యాను. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా వీక్ అయ్యాను. నా వయసు వాళ్ళు పనులు చేసుకుంటా ఉంటే దాన్ని చూసి నేను కుళ్ళుకునేదాన్ని, ఇలా నేను ఎందుకు చేయలేకపోతున్నానా అని. కానీ ఇప్పుడు నేను ఎంత స్ట్రాంగ్ అయ్యానో నాకే అర్థం కావట్లేదు. ఫాస్ట్గా స్కూల్కి వెళ్తాను. స్కూల్ నుంచి రాగానే ఇంటి పనులు పూర్తి చేసి వీడియోలు తీసి ఎడిటింగ్లు చేసుకుంటాను. ఇంత ఫాస్ట్గా ఎలా చేస్తున్నాను అంటే నాకు దేవుడే హెల్ప్ చేస్తాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎంత వర్క్ చేసినా సరే నాకు చిన్న తలనొప్పి కూడా రాదు. దేవుడు నాకు ఓపికని ఆరోగ్యాన్ని ఇచ్చాడు. థ్యాంక్ యూ ఫర్ గాడ్. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే అని మా వాడి పాత ఫ్రెండ్ వచ్చాడు. వాడు వస్తూ వీడి కోసం వీడి తమ్ముడు కోసం 2 ఫ్రెండ్షిప్ బ్యాండ్లు తెచ్చి వాళ్ళకి కడుతున్నాడు. ఈ సందర్భంగా నాకు నా ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు. నాకు 4th క్లాస్ నుంచి నందు అని ఒక ఫ్రెండ్ ఉండేది. తను ఇప్పటికి కూడా నాకు నా బర్త్డే రోజు మర్చిపోకుండా నాకు ఫోన్ చేసి విషెస్ చేస్తుంది. చిన్నప్పుడు ఉన్న ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఉండాలంటే, కంటిన్యూ చేయాలంటే అది కష్టమైన విషయమే. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు నాకు మరో ఫ్రెండ్ ఉంది. తన పేరు లత. నేను తనతో కాకుండా ఎవరితో క్లోజ్ గా ఉన్నా తనకి కోపం వచ్చేసేది, నా మీద అలిగేది. డిగ్రీలో నేను తనకు తప్ప వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే తనకు అస్సలు నచ్చేది కాదు, అలిగేది. ఈ రోజు కూడా నాకు మెసేజ్ పెట్టింది, నేను తనని పట్టించుకోవట్లేదని. పట్టించుకోకపోవడం కాదు, వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి కాబట్టి మనం ఫ్రెండ్షిప్ ని నెగ్లెక్ట్ చేస్తాము. ఇలాంటి ఫ్రెండ్స్ మీ లైఫ్ లో కూడా ఉంటే నాకు కామెంట్ చేయండి. స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ నాకు ఫ్రెండ్సే. నేను ఎవరితో ఎంతలో ఉంటానో అంతవరకే ఉంటాను, మరీ ఎక్కువ క్లోజ్ అవ్వను. ఎందుకంటే మరీ ఫ్రెండ్షిప్లో క్లోజ్నెస్ అయితే వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయడం, మనం వాళ్ళని కంట్రోల్ చేయడం ఇది నాకు నచ్చదు. నా పిల్లలు, నా భర్తే నాకు బెస్ట్ ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నేను ఇంతకు ముందు అన్నీ పట్టించుకుంటూ చిన్న విషయానికే అలుగుతూ ఎలానో ఉండేదాన్ని. కానీ మ్యారేజ్ అయ్యాక ఒక మెచ్యూరిటీ మైండ్తో ఉండగలుగుతున్నాను. నా లైఫ్లో వచ్చిన కష్టాలు కానీ పరిస్థితులు అనేటివి నన్ను ఇలా మార్చాయి. ఇంతకు ముందు చిన్న విషయానికే బాధపడిపోయేదాన్ని. ఇప్పుడు ఏది జరిగినా నేను అసలు పట్టించుకోవట్లేదు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు భయపడిపోకుండా దానికి తప్పకుండా పరిష్కారం ఉంటుందని వెతికి మరీ దాన్ని కనుక్కుంటాను. వెతికితే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, దేవుడు చూపిస్తాడని నా నమ్మకం. మా అమ్మ చెప్తూ ఉంటుంది, ఆయుధాలు లేకపోయినా యుద్ధం చేయాలని. అలాగే నేను పరిస్థితులకు తగ్గట్లుగా మారిపోతూ ఉంటాను. రోజు నా వంటలు తిని మా ఆయనకి బోరు కొట్టినట్టుంది. ఈరోజు నేను కలర్ రైస్ చేస్తాను అని అన్నాడు మా ఆయన. మా ఆయన కలర్ రైస్ చాలా సింపుల్గా టేస్టీగా చేస్తాడు. ఫాస్ట్గా కూడా అయిపోతుంది. చేశాక చివర్లో అంటాడు, నువ్వు చేయడానికి గంటల టైం తీసుకుంటావు, నేను 10 నిమిషాల్లో చేసేస్తాను అని. ఎంతో అదృష్టం ఉండాలి కదా భర్త చేసి పెడితే తినడానికి. ఎంతైనా నేను చాలా అదృష్టవంతురాలిని. నేను ఏవైనా బట్టలు ఐరన్ చేసుకోకుండా వేసుకొని స్కూల్కి వెళ్తుంటే నన్ను తిట్టి మరీ బట్టలు ఐరన్ చేపించి వేపిస్తారు. ఒక్కొక్కసారి మా ఆయన కూడా చేసి ఇచ్చేస్తారు. నేను తలస్నానం చేసి పాత చీర కట్టుకున్నా, పండక్కి పాత చీర కట్టుకుని నైటీలో ఉన్నా తిట్టి మరీ నాతో కొత్త బట్టలు వేపిస్తారు. నేను వంట చేసుకుంటూ బిజీగా ఉన్నానంటే మరో పని ఏదో ఒకటి చేసి పెట్టేస్తారు మా ఆయన. ఏదైనా ఊరికి వెళ్తుంటే నేను రెడీ అవ్వడానికే నాకు సరిపోతుంది. మా ఆయన రెడీ అయ్యి నా పిల్లలకి ఏం కావాలో అన్నీ రెడీ చేసి పెట్టేస్తారు. పిల్లలకి బట్టలు కొనాలన్నా నేను అస్సలు పట్టించుకోను. మా ఆయన షాప్కి వెళ్ళి వాళ్ళకి ఏ సైజు కావాలి అన్నీ సెలెక్ట్ చేసి తెస్తారు. నాకు వాళ్ళ సైజు ఏంటో కూడా గుర్తుండదు. ఇలాంటి హస్బెండ్స్ అసలు నిజంగా వేరే వాళ్ళకు ఉంటారా అనిపిస్తుంటుంది నాకు. నేను ఎంతో పుణ్యం చేసుకున్నానో ఏమో నాకు ఇలాంటి భర్త దొరికారు. మా హస్బెండ్ కలర్ రైస్ చేసేసి బయటకు వెళ్ళిపోయారు. మా హస్బెండ్ కి ఊర్లో చాలా మంది ఫ్రెండ్సే ఉన్నారు. డైలీ వాళ్ళని కలిసి మాట్లాడితే గానీ మా ఆయనకి హ్యాపీగా అనిపించదు. మా ఆయన వచ్చాక అందరం కలిసి అన్నం తిందామని ఎదురు చూస్తూ ఉన్నాను. అందరం కలిసి తింటేనే కదా హ్యాపీగా అనిపిస్తుంది. మా కోసం మా ఆయన ఇవి పట్టుకొచ్చాడు, డ్రాగన్ ఫ్రూట్, మల్లెపూలు. మా ఆయన ఇంటికి రాగానే కలర్ రైస్, మటను వడ్డించుకొని టీవీ చూస్తూ సండేని గడిపేశాము. ఎవ్రీ సండే మా ఇంట్లో ఇలానే జరుగుతుంది. స్పెషల్ చేసుకుంటాము, అది తింటూ టీవీ చూస్తాము. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.